నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పలంనేరు బహిరంగ సభలో చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సీఎం జగన్ కు ఓటేస్తే పథకాలు కొనసాగింపు చంద్రబాబుకు ఓటేస్తే పథకాలు ముగింపేనని స్పష్టీకరణ చంద్రబాబు మేనిఫెస్టో అంతా మాయేనని విమర్శ జిల్లాలో సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ఎన్నికల విధులపై 4-6 తేదీల్లో శిక్షణ ఇస్తున్నట్లు ప్రకటన 35వ డివిజన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిపై త్వరలో మేనిఫెస్టో విడుదల చేస్తున్నట్లు వెల్లడి తూర్పు నియోజకవర్గంలో ఈసారి వైసీపీ జెండా ఎగరటం ఖాయమన్న ఆ పార్టీ అభ్యర్థి దేవినేని అవినాష్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించారని ధ్వజం ఇక డీటెయిల్స్ చూస్తే చంద్రబాబుకు ఓటేస్తే పులి నోట్లో తలపెట్టినట్లేనని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు ఈ ఎన్నికలు 5 ఏళ్ల భవిష్యత్తు జగన్ కు ఓటేస్తే పథకాలు కొనసాగింపు పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలు ముగింపేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు శనివారం మధ్యాహ్నం పలంనేరు బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మరో 9 రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతోందన్నారు పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే కొండచిలువ నోట్లో తలపెట్టినట్లేనన్నారు చంద్రబాబు నమ్మితే మళ్లీ చంద్రముఖి నిద్రలేస్తోందన్నారు 59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు 2,70,000 కోట్లు పేదల ఖాతాల్లో వేశామన్నారు రొట్టె అనేది ఒక సామెత ఒక నానుడు దాని అర్థం పిండి ఎక్కువ ఉంటే రొట్టెలు ఎక్కువ వేసుకోవచ్చు పిండి తక్కువ ఉంటే రొట్టెలు తగ్గుతాయి ఇది మనందరికీ కూడా తెలిసిన సామెత ఇది మనందరికీ కూడా తెలిసిన నానుడు కానీ పిండి ఎంత ఉన్నా కూడా ఆ రొట్టెలు చేసే అధికారం చంద్రబాబుదైతే మాత్రం ఆ పిండి ఆ రొట్టె అన్నీ తాను తన వారు తినేయటమే ఒక స్కీమ్గా పెట్టుకున్నదే చంద్రబాబు పాలన నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో పేదల ఖాతాల్లోకి అంటే మీ బ్యాంకు అకౌంట్లలోకి అంటే మీ ఖాతాల్లోకి అంటే నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ₹1 అయినా వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ భూములు ఇచ్చేవాడే కానీ భూములు లాక్కునేవాడు కాదు మీ బిడ్డ అసలు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా అయ్యా అసలు నీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమిటో తెలుసా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటేనే దాని అర్థం ఏమిటి అని అంటే భూముల మీద సంపూర్ణ హక్కులు రైతన్నలకు ఎల్లవేళలా ఉండేట్టుగా ఒక యాక్ట్ చేయడమే దాన్నే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారు చంద్రబాబు ఫస్ట్ అది తెలుసుకో అని అడుగుతా ఉన్నా చంద్రబాబు సంతకం 3 పార్టీలతో కూటమిగా ఏర్పడి ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించి ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు 2014 నుంచి 2019 అయిన తర్వాత ఈ ముఖ్యమైన హామీలంటూ ఆయన పంపించిన ఈ పాంప్లెట్ లో చెప్పినవి ఇందులో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా అయ్యిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈసారి మాత్రం గట్టిగా 2 చేతులు పైకెత్తాలి ఈసారి గట్టిగా ఇలా 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 నేను అడుగుతా ఉన్నా వెల్లంపల్లి శ్రీనివాస్ ద్వారానే సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని 27వ డివిజన్ కార్పొరేటర్ కొండాయిగుంట మల్లేశ్వరి బలరాం పేర్కొన్నారు సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో 27వ డివిజన్లో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు గడప గడపకు తిరుగుతూ వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు రాబోయే రోజుల్లో చేయనున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఈ ఎన్నికల్లో వైసీపీకి మరోసారి ఓట్లు వేసి గెలిపించాలని ఆయన కోరారు ఈ ఎన్నికల ప్రచారాన్ని ఉద్దేశించి కార్పొరేటర్ కొండాయిగుట్ట మల్లేశ్వరి బలరాం మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ మరోసారి పాగా వేయటం ఖాయమన్నారు ప్రజలు వైసీపీ పాలన పట్ల సంతృప్తిగా ఉన్నారని సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చేరువయ్యాయని తెలిపారు ఈరోజు డీమార్ట్ దగ్గర నుంచి శ్రీనన్న నేను గడప గడప ప్రోగ్రాంకి మేము వెళ్ళాము ఈరోజు ప్రతి ఇంటికి వెళ్తుంటే ఎంతో ఆనందంగా ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ జగనన్నే వస్తారు
మళ్ళీ మీరు తిరగాల్సిన పని లేదు, మళ్ళీ ఫ్యానే వస్తుంది అని అందరూ ఎంత ఆనందంగా చెప్తున్నారు. ఎందుకంటే మేనిఫెస్టోలో ఏవైతే జగనన్న చెప్పారో అంతకు మించి ఎక్కువ చేసింది ఎవరన్నా ఉన్నారంటే అది మన ముఖ్యమంత్రి వర్యులే జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే వీళ్ళు 4-5 పార్టీలు కలిపి ఒకప్పుడేమో వీళ్ళు తిట్టుకున్నారు, వీళ్ళు వాళ్ళని తిట్టుకున్నారు. ఇప్పుడు ఒక్కసారిగా కుమ్మక్కయ్యి వాళ్ళంతా మూకుమ్మడిగా వస్తున్నారు. ఒక సైడే జగనన్న ఉన్నారు. మేమంతా జగనన్న వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ జగనన్నకి సపోర్టుగా ఉంటామని మా ప్రతి ఒక్కళ్ళు ఎంతో సంతోషంగా చెప్తున్నారు. మళ్ళీ వచ్చేది కూడా నెక్స్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారే. ఇక్కడ జగనన్న రావాలి, శ్రీనన్న కావాలి అన్న సంకల్పంతో మేము ప్రతి ఒక్కళ్ళు ముందుకు సాగుతూ వెళ్తున్నాము. ఎందుకంటే జగనన్న చేసిన ఆరోగ్యశ్రీనే కానివ్వండి, పెన్షన్లే కానివ్వండి, చేయూత, ఇలా ఎన్నో మంచి పనులు చేశారు. మళ్ళీ మేము అతన్నే గెలిపించుకుంటామని. ఇప్పుడు ప్రతి 1వ తారీఖు రాగానే పెన్షన్ మన వాలంటీర్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలాంటిది లేకుండా ఈ కూటమి అన్నది ప్రతిపక్షాలు చేశారని ప్రతి ఒక్కళ్ళు తిడతానే ఉన్నారు. మళ్ళీ ఎందుకంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఉన్న హయాంలో ఎలా అయితే తిప్పించారో ఇప్పుడు కూడా అలాగే తిప్పిస్తున్నారు. మళ్ళీ మాకు వచ్చే నెలకి జగనన్నే వస్తారు, మాకు ఆయనే తీసుకొచ్చి మాకు మళ్ళీ ఇంటికి వాలంటీర్స్ ద్వారా మాకు పెన్షన్లు ఇస్తారని ప్రతి వృద్ధులు అందరూ ఎంత ఆనందంగా చెప్తున్నారు. మా ప్రభుత్వమే రావాలి, ఈ ప్రతిపక్ష కూటమి అన్నది రాదు అని ప్రజలు ఎంతో ఇదిగా పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి డివిజన్కు ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేస్తామని సుజనా చౌదరి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 35వ డివిజన్లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల వద్దకు వెళ్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు ఉన్న కమలం గుర్తుపై ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్కు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ 35వ డివిజన్లో ప్రచార యాత్రకు బ్రహ్మరథం పట్టారని తెలిపారు. గత 5 ఏళ్ల పాలన వృధా పాలన అయిందని విమర్శించారు. ప్రత్యర్థులు కూడా తమను ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. మోదీ, చంద్రబాబు పాలనలోనే ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా అభివృద్ది చెందుతుందన్నారు. పెన్షన్లపై వైసీపీ ఆందోళన కలిగిస్తోందని ఆరోపించారు. కానీ తమ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ 3 నెలలు 1000 రూపాయలు కలిపి జూన్లో 7,000 అందజేస్తామని పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేస్తామని, డివిజన్ల వారీగా మేనిఫెస్టో విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ప్రచార యాత్ర చేస్తూ ఉన్నాం. ప్రజలందరూ తన మన కులం మతం ఏమాత్రం తేడా లేకుండా అందరూ కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ చెప్పేది ఒకటే, మాకు గత 5 సంవత్సరాలు వృధా పాలన అయిపోయింది. అంత ముందు సంగతి ఎక్కువ మాట్లాడలేదు. వృధా పాలన అయిపోయింది, మంచి పాలన కోసం చూస్తున్నాం. కాబట్టి మార్పు తెచ్చుకోవడానికి మా ఓటు మేము సద్వినియోగం చేసుకుంటాం. ప్రత్యర్థులు వచ్చి మళ్ళీ ఏదో గాలిలో మేడలు కట్టడానికి చూపెడుతున్నారు. వాళ్ళ పక్కన ఇంకొక 2 పిల్లకాయలు కూడా వచ్చినాయి, చెప్పారు ఎవరమ్మా అని అడిగా, కానీ వాళ్ళు చెప్పలేకపోయారు ఎవరని. ప్రత్యర్థి కూడా తిరుగుతున్నాడు పాపం. ఎవరికి ధర్మం అది. ఇప్పుడు నేను వచ్చి ధర్మం ప్రకారం కమలానికి సైకిల్కి ఓటేయమని అడుగుతున్నా. కానీ ప్రతి ఒక్కరికి మనస్సా కనుక మిస్అండర్స్టాండింగ్, అవగాహన లోపం ఉంటే మేము నాయకత్వం వచ్చినాక, మా ప్రభుత్వం వచ్చినాక వాళ్ళకి అలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా గట్టిగా సరిచేసి ప్రతి ఒక్కరికి పెన్షన్ జాగ్రత్తగా వచ్చేది. 4,000 రూపాయలు 3,000 నుంచి 4,000 చేస్తున్నారు. అదే కాకుండా ఈ 2 నెలలు ఇబ్బంది పడిన వాళ్ళకి ఏప్రిల్ నుంచే ఎరియర్స్తో సహా ఇప్పించే ఏర్పాటు చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా దాని గురించి ఏమీ అపోహలు పెట్టుకోకర్లా. ప్రత్యర్థులు కన్ఫ్యూజ్ చేయడానికి వాళ్ళు చేతులు ఎత్తేసారు, ఏమీ చేయలేని పరిస్థితి. కానీ ఆరిపోయే దీపం కొంచెం లాస్ట్లో కొంచెం వెలుగుద్ది కదా, ఆ విధంగా వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఓటర్ మహాశయుల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కానీ ఓటర్స్ చాలా తెలివిగలవారు, చైతన్యవంతులు, వాళ్ళు సరైన నిర్ణయం తీసుకుంటారు. సోదరులందరూ ఆ సలహా ఇచ్చారు, ప్రతి డివిజన్కి ఒక మేనిఫెస్టో చేసి పంపండి, ఎందుకంటే మీరు చెప్పేవన్నీ కూడా వినసొంపుగా ఉన్నాయి, కానీ కాగితం మీద పెడితే మంచిది అని చెప్పి ఆ సలహా మేరకు ఇప్పుడు తయారు చేస్తున్నాం. 2 రోజుల్లో మేనిఫెస్టోలు పంపిస్తాం. ఈ ఎన్నికలు పేదలు పెత్తందారులకు మధ్య జరిగే ఎన్నికలు అని వైసీపీ నేత పోతిన మహేష్ అన్నారు. పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్, ఎంపీ అభ్యర్థి కేశినేని నానికి మద్దతుగా వైసీపీ నేత పోతిన మహేష్ 50వ డివిజన్ అధ్యక్షులు బంకా విజయ చాముండేశ్వర్తో కలిసి జోడుబొమ్మల సెంటర్ అరుణ స్కూల్ వద్ద నుంచి ప్రారంభించారు. ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పోతిన మహేష్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఒక చేత్తో 2019 మేనిఫెస్టో పట్టుకుని 99% హామీలు అమలు చేశామని,
దమ్ముగా చెబుతున్న ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒకవైపు, మరో పక్కన మేనిఫెస్టో అంటే చెత్తబుట్టలో వేయటానికి కూడా పనికిరాని 2 కాగితాలను చూపించేటటువంటి కూటమి నాయకులు మరోవైపు ఉన్నారని విమర్శించారు. కూటమిలో ఉన్న బీజేపీ మేనిఫెస్టోలోకి ఎందుకు దూరంగా ఉందని, అమలు చేయలేని హామీలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇస్తున్నారనే కదా అని ప్రశ్నించారు. ఒక చేత్తో 2019 మేనిఫెస్టో పట్టుకొని 99% హామీలు అమలు చేశామని దమ్ముగా చెప్తున్నటువంటి ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు, మరొక పక్కన మేనిఫెస్టో అంటే చెత్తబుట్టలో వేయడానికి కూడా పనికిరాని 2 కాగితాలని చూపించేటువంటి కూటమి నాయకులు మరొక వైపు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారు? నేను గత మేనిఫెస్టోలో 99% హామీలు అమలు చేశా, రాబోయే 5 ఏళ్లలో పెన్షన్ 3500 చేస్తా, ఈ సంక్షేమ పథకాలు కొనసాగిస్తా, పేద ప్రజల జీవితాలని మరింత అభివృద్ధి చేస్తా, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో దూసుకెళ్లేలా చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటే, మరొక పక్కన కూటమిలో మీరు చూశారు కనీసం మేనిఫెస్టో ముట్టుకోవడానికి కూడా బీజేపీ అగ్రనాయకత్వం ఇష్టపడాలి. ఇంకొక పక్కన చూస్తే పవన్ కళ్యాణ్ గారి బొమ్మ కూడా మరి నిన్న ప్రకటనలో లేదు. అది కూటమి మేనిఫెస్టోనా, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోనో ఈ రోజున ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇటు బీజేపీ నాయకులు చెప్పాలి, అటు జనసేనలో మిగిలిన ఒక 10 మంది నాయకులు కూడా సమాధానం చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది ఉంటారు మొత్తం కలిపి, వాళ్ళు సమాధానం చెప్పాలి. బీజేపీ నాయకులు ఎందుకు మేనిఫెస్టోలో ఉండడానికి ఇష్టపడలేదు అంటే తెలుగుదేశం పార్టీ అమలు చేయలేనటువంటి హామీలు ఇచ్చిందనా, బడ్జెట్ సరిపోదనా, ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు సర్వనాశనం చేసేటువంటి అంశాలని మేనిఫెస్టోలో చేర్చాడనా, మోడీ గారి ఫోటో వేసుకుంది. మరి మేనిఫెస్టో విడుదల రోజును కూడా మనం చూసాం, ఒక పక్కన బీజేపీ తోసేస్తుంది మేనిఫెస్టోని లాగా, రెండో పక్కన పవన్ కళ్యాణ్ గారు నేను ప్రచారానికి వెళ్ళాలని మేనిఫెస్టో మీటింగ్ మధ్యలో లెగిసిపోతూ ఉన్నారు. సుజనా చౌదరిని విమర్శించే నైతిక అర్హత పోతిన మహేష్ కు లేదని జనసేన సెంట్రల్ అధ్యక్షులు బాడిత శంకర్ మండిపడ్డారు. సుజనా లాంటి వ్యక్తులు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికైతే నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. విమర్శలు చేసే ముందు మీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్ని కోట్లు దోచుకున్నారో మాట్లాడాలని హితవు పలికారు. సుజనా చౌదరి విమానంలో తిరుగుతున్నారని విమర్శలు చేస్తున్నారని, మీరు ఢిల్లీకి నడుచుకుంటూ వెళ్తారా అని ఎద్దేవా చేశారు. పొద్దున్న మన కొబ్బరి బొండ కత్తి పొద్దున్న మాటలు చాలా విడ్డూరంగా ఉన్నాయి. సుజనా చౌదరి గారి మీద అనరాని మాటలు అంటూ నిందలు వేస్తున్నాడు. అసలు నీ జగన్ రెడ్డి మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసుకో, ఎన్ని వేల కోట్లు దోపిడీ చేసి ఈ రాష్ట్ర ప్రజల నుంచి దోచేశాడో అది తెలుసుకో. అది తెలుసుకోకుండా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడబాక. ఎవరు దోపిడీ చేశారు ఈ రాష్ట్ర ప్రజల్ని? మీ నాన్న జగన్ రెడ్డి నాన్న ముఖ్యమంత్రిగా ఉండగా ప్రజల సొమ్ము ఎంత దోచేసాడో తెలుసుకొని మాట్లాడు. పోతిన మహేష్, తెలిసి తెలియని మాటలు మాట్లాడబాక. ఏసీ కారులో ఎవరు తిరగలే? నువ్వు తిరగట్లేదు ఏసీ కారులో? ఫ్లైట్లో నువ్వు తిరగట్లేదా? హైదరాబాద్ వెళ్తే, ఢిల్లీ వెళ్తే దేంట్లో వెళ్తావు? నడుచుకొని వెళ్తావా? ఏ ఇంగిత జ్ఞానం ఉందా నీకు అసలు? ఈ నియోజకవర్గానికి సేవ చేయడానికి ఆయన వస్తే మీరు దోపిడీ చేయడానికి వచ్చారు. దేనికి? ఈ రోజుకి ఇప్పుడు కూడా ఒక అభివృద్ధి లేదు పశ్చిమ నియోజకవర్గంలో. 10 సంవత్సరాలు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు అక్కడ, వెల్లంపల్లి కానీ అంతకుముందు కానీ. ఏం చేశారు మీరు? ఇప్పుడు ఎవరో ఒక పెద్ద మనిషి మనకు పోటీ చేయడానికి వస్తే ఈ అభివృద్ధి చేస్తానని చెబుతూ ఉంటే అది మీకు నచ్చదు. ఇక్కడ దోపిడీ చేయాలి, దోచుకోవాలి. ముందు మీ జగన్ రెడ్డిని ప్రశ్నించు. ఏమని? నీకు ఇన్ని వేల కోట్లు ఎలాగొచ్చినాయి? నీకు 2004 ముందు నీ ఆస్తి ఎంత, ఇప్పుడు నీ ఆస్తి ఎంత అని అడుగు. అయ్యాడకుండా మమ్మల్ని అడిగితే ఎట్లాగా? మళ్ళీ నగరాల సామాజిక వర్గం అంటున్నావు. నగరాల సామాజిక వర్గం ఎవ్వరూ నీ దగ్గర లేరు. నువ్వు వచ్చావనే. ఫారం 12 దరఖాస్తు చేసిన ఉద్యోగులందరికీ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించామని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అన్నారు.
జిల్లాలో ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు కేటాయించబడిన అధికారులు ఉద్యోగుల్లో ఫారం 12 ద్వారా పోస్టల్ బ్యాలెట్ కొరకు దరఖాస్తు చేసిన అధికారులు ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించడం జరిగిందని, పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకునేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లతో సజావుగా ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. ఎన్నికల విధులు కేటాయించబడిన సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునేందుకు నగరంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కేంద్రీకృత ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ను శనివారం కలెక్టర్ ఢిల్లీరావు పరిశీలించి ఎన్నికల అధికారులు సిబ్బందికి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సంక్షేమం పట్టించుకొని మాయా కూటమి మాటలు ప్రజలు నమ్మే స్థితిలో లేరని వైసీపీ పశ్చిమ అభ్యర్థి షేక్ ఆసిఫ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గ పరిధిలో 40వ డివిజన్లో నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్, ఎంపీ నాని, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభంజనం నడుస్తోందని, జగనన్న సారథ్యంలో మళ్లీ వైసీపీ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగనన్న సంక్షేమ పథకాలతో రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో జీవనం సాగిస్తున్నారన్నారు. ఎన్నికల్లో మళ్లీ జగన్ ప్రభుత్వమే కావాలని కోరుకుంటున్నారని, కూటమి మాయమాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరని తెలిపారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ కూటమి విడుదల చేసిన మేనిఫెస్టో ఒక అద్భుత కల్పన అని, మోసపూరితంగా ఆచరణ సాధ్యం కాని హామీలను పొందుపరిచారని విమర్శించారు. అలాగే కోట్లాది రూపాయలతో అభివృద్ధి సంక్షేమం చేసి వెళ్ళి మేము ఓట్లు అడుగుతున్నాం. మరి ఏ ఒక్క అభివృద్ధికి నోచుకొని వాళ్ళు, అలాగే ఏ ఒక్క సంక్షేమానికి నోచుకొని వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఓట్లు అడుగుతున్నారు. ఏదేదో మాయ మాటలు, మాయ కూటమి వచ్చేసి ఏదో మాయ హామీలు ఇస్తూ ముందుకెళ్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా బుద్ధి చెప్పే రోజున దగ్గరలోనే ఉంది. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలు ఆడడం ఖాయం. పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగిరివేయడం ఖాయం. అలాగే 3 నియోజకవర్గాల్లో కూడా వైసీపీ ప్రభంజనం. అలాగే కేసినేని నాని గారు కూడా భారీ మెజార్టీతో గెలిచి ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గం నుంచి ఒక ఎమ్మెల్యేగా నేను గెలిచి జగనన్నకి కానుక కల్పనతో ఉంది. ఆ మేనిఫెస్టివల్ అన్నది ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. కనీసం బీజేపీ వాళ్ళు కనీసం దాన్ని టచ్ కూడా చేయలేదు. ఎందుకంటే రేపటి రోజున వీళ్ళు కాసే తిట్లలోన మేము కూడా అందులో భాగస్వామ్యం అవ్వాలా అని చెప్పి మోదీ గారు భయపడుతున్నారు. ఇలాంటి పనికిమాలినవి, ఇలాంటి చెత్త హామీలు ఇస్తున్నారు. ఏమి నెరవేరేవి కాదు, జరిగేవి కాదు. ఇలాంటి హామీలను ముట్టుకుంటే భస్మం అయిపోతామని బీజేపీ వాళ్ళకు కూడా తెలుసు. అందుకని అందులోన ఆ పాపంలోన వాళ్ళు పాలు పంచుకోవటం లేదు. ఈరోజు 24,000 కోట్లు పెన్షన్ రూపాయన ఇస్తుంటేనే నానా యాతన పడుతున్నాం కదా, అలాంటిది 5,000 రూపాయలు లెక్క ఇచ్చేస్తాము అని చెప్తున్నాయి. ఈ హామీలను ఎలా నమ్ముతారు ప్రజలు అన్నది రేపటి రోజున ఆలోచించాలి. నెలకు 1,500 అంటున్నారు. అది అసలు సాధ్యపడే ప్రసక్తే లేదు. అది సాధ్యపడదు. దాన్ని కూడా ప్రజలు గమనించాలి. ఇవన్నీ మోసపూరితమైనవి ఈ హామీలు. ఈ మహిళలకు ఇచ్చే హామీలు ఏ ఒక్కటి నిజమైనది కాదు. కాబట్టి గ్రహించి రేపటి రోజున జగన్మోహన్ అభివృద్ధిని మరి చెప్పుకుంటూ ముందుకు వెళ్ళడం జరిగింది. ఈరోజు నేను మేనిఫెస్టో చూసినట్లయితే జగన్ గారి మీద ఒక నమ్మకం, వైఎస్ఆర్ గారి మీద ఒక నమ్మకం, వైఎస్ఆర్ కుటుంబం ఏదైతే చెప్తుందో ఆ మాట మీద నిలబడేటువంటి కుటుంబం అని చెప్పేసి ఈరోజు వైసీపీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోను ప్రతి ఒక్కళ్ళు కూడా నమ్ముతున్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్క ఆఫీసులో కూడా మరి మేనిఫెస్టోను పెట్టి అదంతా కూడా అమలుపరిచే విధంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆదేశించడం జరిగింది. ఆ విధంగా అన్నీ కూడా మరి జరగడం జరిగింది. కానీ ఈరోజు తెలుగుదేశం చేసినటువంటి మేనిఫెస్టో ఎవరు కూడా నమ్మరు. ఎందుకంటే అది చేసేటువంటిది కాదు, అన్నీ కూడా అబద్ధాలు. చెప్పింది ఎప్పుడూ కూడా చేసేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో దాదాపుగా 14 సంవత్సరాలు మరి ముఖ్యమంత్రి చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా చెప్పినటువంటి మరి ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారో అవన్నీ కూడా అమలుపరిచినటువంటి పరిస్థితి కాదు. మంచి చేశాం కాబట్టే ప్రజల మద్దతు తమకు ఉంటుందని దేవినేని అవినాష్ అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో తూర్పు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో తూర్పు నియోజకవర్గంలో ఎంతో అభివృద్ది జరిగిందని తెలిపారు. చిన్న సమస్య ఉన్నా సీఎం జగన్మోహన్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించామని తెలిపారు. కృష్ణా కరకట్ట వద్ద రిటైనింగ్ వాల్ నిర్మాణం చిరకాల కోరిక అని, ఈ సమస్యపై 2019లో వరదలొచ్చినప్పుడు సీఎం జగన్ను కలిసి రిటైనింగ్ వాల్ కావాలని కోరినట్లు వెల్లడించారు. మేం చేసిన పనులను టీడీపీ నేతలు చేశామని చెప్పుకోవటానికి సిగ్గులేదా అని నిలదీశారు. ప్రతి డివిజన్లో ఎన్ని కోట్ల రూపాయల అభివృద్ది జరిగిందో వివరిస్తామన్నారు. అభివృద్ది చేశాం కాబట్టే ప్రజలు తమకు మద్దతు తెలుపుతున్నారని స్పష్టం చేశారు. అనేక విధమైన మార్పులు ఈ 10 సంవత్సరాల్లో చోటు చేసుకున్నాయి.
నాకు ఇంకా గుర్తు 2014లో నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్నప్పుడు మీట్ ది ప్రెస్ కార్యక్రమంకి వచ్చినప్పుడు నాతో పాటు పెద్దలు మాజీ డిప్యూటీ మేయర్ నరసరాజు గారు వచ్చారు. ఎందుకంటే ఆ రోజు ఒక గైడెన్స్ ఇస్తానికి, అదేవిధంగా పైన ఎలాగో ధైర్యంగా ఉండడానికి తండ్రి దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు ఆ రోజు ఉండేవారు. కానీ 10 సంవత్సరాల కాలంలో నెహ్రూ గారు లేకపోవటం, అదేవిధంగా జీవితంలో ఇబ్బందులు వచ్చినా కష్టాలు వచ్చినా అవన్నీ గారు దాటుకుని ముందుకెళ్ళే ఆ ఒక్క మనస్తత్వం కానివ్వండి, అవన్నీ గారు ఈ 10 సంవత్సరాలు వస్తాం గారు జరిగింది. మళ్ళీ ఈరోజు దేవుడు ఒక ఆశీస్సులతో మళ్ళీ మీ ముందుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా వస్తాం. మరి ముఖ్యంగా ఈ ఒక 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత చేసిన పని వాళ్ళు చేశారని వాళ్ళు ఎలా చెప్పుకుంటున్నారో గారు మాకు అర్థం కావట్లేదు. అదేవిధంగా ఈరోజు తూర్పు నియోజకవర్గంలో మేము ఏ ప్రాంతం వెళ్ళినా, లేకపోతే ఏ మీటింగ్లో అయినా, లేకపోతే ఇలాంటి మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో అయినా మేము ఎంతో నమ్మకంగా ఎంతో ధైర్యంగా మేము చెప్పుకోగలం. అరే మా నియోజకవర్గంలో 674 కోట్లు, 2వ డివిజన్లో ఇన్ని కోట్లు జరిగినాయి, 22వ డివిజన్లో ఎన్ని కోట్లు జరిగినాయి, ప్రతి ఏ డివిజన్లో ఎన్ని కోట్లతో జరిగినాయి అని చెప్పని మేము చెప్పుకోగలిగాం. ఈరోజు ఈ నియోజకవర్గానికి 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసి ఒక అసమర్థత ఎమ్మెల్యేగా, ఆ మాట నేను అంట్లా, 10 సంవత్సరాలు ఆయనతో పాటు పనిచేసి గత 10 ఏళ్లలో టీడీపీ వైసీపీలు నగర అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాయని సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న నగరాలకు బైపాస్ రహదారులు ఉన్నాయని విజయవాడకు ఎందుకు లేవని ప్రశ్నించారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో జరిగిన మీట్ ది ప్రెస్లో పాల్గొన్న బాబురావు పాలకుల నిర్లక్ష్యం విజయవాడ అభివృద్ధిలో కనిపిస్తోందన్నారు. నగరం అభివృద్ధి చెందాలంటే ప్రజలు మార్పుకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా అనేక పార్టీలు, అలాగే పార్టీలే కాకుండా అనేక సంస్థలు, వ్యక్తులు, సంఘాలు బలపరుస్తున్నటువంటి సిపిఎం అభ్యర్థిగా నేను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేయడం జరుగుతుంది, మీ అందరికీ తెలుసు. ఈ సందర్భంలో ముఖ్యమైనటువంటి రాజకీయ అంశాలన్నీ రాష్ట్ర దేశ స్థాయిలో నాయకులు ఎట్లాగో వివరిస్తున్నారు. ఇక్కడ నేను ప్రత్యేకించి విజయవాడ నగరం ఆ అంశాలని ఎక్కువ భాగం ముందుంచుతాను. రాష్ట్రానికి సంబంధించిన, దేశానికి సంబంధించిన విషయాలు ముఖ్యంగా చెప్పాలంటే, రేపు నరేంద్ర మోడీ గారు విజయవాడలో 8వ తేదీన రోడ్ షో, మరి రోడ్ షో పేరు ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఆ రోడ్ షోలో షో ఉంది. అయితే ఇది మోడీ గారి షోగానే పరిమితం కాకూడదు. భవిష్యత్తులో రాష్ట్రానికి ఏమి వాగ్దానాలు చేస్తారు అనేది తర్వాత. 10 ఏళ్ల నుండి 175 సీట్లకి 25 ఎంపీ స్థానాలకి పోటీ చేస్తూ ఉంది. అందులో సిపిఎం 8, సిపిఐ 8 స్థానాలకి ఈరోజు అసెంబ్లీలో, పార్లమెంట్లో 1 సీటు సిపిఎం, 1 సీటు సిపిఐ పార్లమెంటు దీనిలో పోటీ చేస్తున్నాం. ఇది ఉన్న నేపథ్యం. ఇక విజయవాడకు సంబంధించి ప్రత్యేకించి చెప్పాలంటే, సెంట్రల్ విజయవాడ అన్నీ ముడిపడే ఉంటాయి కాబట్టి విజయవాడ. తూర్పు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ విజయాన్ని కాంక్షిస్తూ గద్దె అనురాధ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సూపర్ 6 పథకాలను వివరించడంతో పాటుగా వైసీపీ ప్రభుత్వం అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేసి ఎన్నికల్లో మరోసారి టీడీపీకి ఓట్లు వేసి గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు. రివర్స్ పీఆర్సీ మరి 23% ఇవ్వటం మూలంగా, జీతాలు సకాలంలో ఇవ్వకపోవటం మూలంగా ఈ రోజున ప్రజలందరూ కూడా అన్ని రకాలుగా ఇబ్బంది పడిన పరిస్థితి మీకు తెలుసు. కాబట్టే ఇవాళ వాళ్ళ పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని కూడా గంటకొక పద్ధతిలో కన్ఫ్యూజ్ చేస్తూ, మరి ఏ విధంగా వాళ్ళకి ఓటు వేయాలి అనేది కూడా క్లారిటీ లేకుండా ఇటు టీచర్లని, ఉద్యోగుల్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారో ఇవాళ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు.
ఎన్ని చేసినా కూడా ఈ రోజున ప్రతి ఒక్కరూ తమ పోస్టల్ బ్యాలెట్ని వినియోగించుకుంటారు. రేపు రాబోయే రోజుల్లో ఉద్యోగులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, ఎన్ని కష్ట నష్టాలకు వచ్చినా కూడా చివరికి ఓటు అనేది వేసి తీరతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఈ రోజున మరి మనం ప్రజలందరూ కూడా మనం ఇచ్చిన మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టోని కూడా హర్షిస్తూ ఉన్నారు. అటు జగన్మోహన్ రెడ్డి గారు మొన్ననే విడుదల చేశారు ఒక మేనిఫెస్టో. మరి దానిలో వాళ్ళ డొల్లతనం అంతా కూడా ఇవాళ అర్థమవుతా ఉంది. రాష్ట్రంలో రెల్లి కులస్తులందరూ కూటమి అభ్యర్థులను బలపరచాలని రాష్ట్ర నాయకులు మాడుగుల నాగమల్లేశ్వరరావు అన్నారు. కూటమి అభ్యర్థి సుజనా చౌదరి రెల్లి కుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించారని, అందుకే తామందరం ఆయనకు మద్దతు తెలుపుతున్నట్లు రెల్లి కుల రాష్ట్ర నాయకులు మాడుగుల నాగమల్లేశ్వరరావు తెలిపారు. ఈ విషయమై తన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ చౌదరి దృష్టికి తమ కులస్తులు పడుతున్న ఇబ్బందులు ఆయనకు వివరించామని, రెల్లి కులస్తుల అభివృద్ధికి రెల్లి భవనం కోసం 5 ఎకరాల స్థలం కేటాయించాలని కోరామని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని, అందుకే సుజనా చౌదరికి తమ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలియజేశారు. రెల్లి కులస్తులు అభివృద్ధి చెందాలంటే సుజనా చౌదరి గెలుపు అవసరమని అన్నారు. కమలం గుర్తుకు, సైకిల్ గుర్తుకు ఓటు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని రెల్లి కులస్తులకు పిలుపునిచ్చారు. నా పేరు మాడుగుల నాగమల్లేశ్వరరావు. 55వ డివిజన్ నుండి నేను గతంలో టీడీపీ కార్పొరేటర్గా పోటీ చేసి 2వ స్థానాన్ని కైవసం చేసుకున్నాను. అనివార్య కారణాల వల్ల మొదటి స్థానం కొద్దిగా తప్పింది కాబట్టి మరి ఈ రోజున పార్టీ మరి అనేక రకాలుగా ముందంజలో వెళ్ళబోతూ ఉన్నది. మా యొక్క జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ ముగ్గురు కూడా కలిసి కూటమి అభ్యర్థులుగా పశ్చిమ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఇచ్చేసినటువంటి శ్రీ సుజనా చౌదరి గారు మా యొక్క సమస్యల పట్ల, అలాగే కేసినేని చిన్ని గారు సైకిల్ గుర్తు మీద ఎంపీగా నుంచుంటూ మా యొక్క రెల్లీ సమస్యల మీద పర్టికులర్గా మేము పడుతున్నటువంటి ఇబ్బందుల మీద కానివ్వండి, అలాగే మా యొక్క సాధక బాధల్ని వినిపించుకోవడానికి మాకంటూ ఒక డేట్ ఇచ్చి మీకు ఆత్మీయ సభని ఏర్పాటు చేసుకోవడానికి ఆహ్వానించడానికి నిన్న రమ్మన్నారు. మేము దానికోసమని వెళ్ళాము. వెళ్ళిన తర్వాత చూచాయిగా మాతో పిచ్చాపాటికి మాట్లాడుతూ కూడా మాతో ముచ్చటిచ్చినప్పుడు కొన్ని ఇంపార్టెంట్ మేము వారి దృష్టిలోకి తీసుకొస్తే అసలు మేమేంటి, మా సమస్యలు ఏంటి అని మాట్లాడినప్పుడు వారి దృష్టికి మేము ప్రధానంగా కొన్ని సమస్యలు తీసుకెళ్ళడం జరిగింది. ఈ విజయవాడ నగరంలోనే కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేసినటువంటి ఈ రెల్లి కులం దాదాపుగా 95% ఈ పనిలోనే నిమగ్నమై ఉంటారు. వైసీపీ పాలనలో 1% కూడా పనులు ముందుకు సాగలేదని బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ గత తెలుగుదేశం పార్టీ ఈ సెంట్రల్ నియోజకవర్గంలో తాను అధికారంలో ఉండగా జరిగిన అభివృద్ధి తప్ప ఈ వైసీపీ పాలనలో 1% కూడా పనులు ముందుకు సాగలేదన్నారు. చంద్రబాబు నాయుడు అనుభవం ఉన్న వ్యక్తి, పవన్ కళ్యాణ్ నిబద్ధత కలిగిన వ్యక్తి, వీరిరువురి కలయిక రానున్న రోజుల్లో ప్రజలకు మేలు చేయబోతోందన్నారు. జనసేన తెలుగుదేశం కలయికతో వైసీపీ పార్టీ నేతల గుండెల్లో దడ మొదలైందని తెలిపారు. 46-47 డిగ్రీల మండుటెండలో కూడా ప్రజలు తరలి వచ్చారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రకాశం జిల్లా దర్శిలో నిర్వహించిన ప్రజాగళం సభలో టీడీపీ నేత చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్శిలో ఎక్కడ చూసినా పసుపుమయం అయిపోయిందని, దీనికి అదనంగా జన సైనికులు అని వివరించారు. జన సైనికులు ఉత్సాహం చూస్తూ ఉంటే కడుపు నిండిపోతోందని చంద్రబాబు తెలిపారు. అంతేకాకుండా బీజేపీ నాయకులు, కార్యకర్తలు కూడా ఉన్నారు. 3 పార్టీలు కలిసిన తర్వాత ఇంకెవరికైనా ఇక్కడ మనుగడ సాగిస్తారా? అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఖాయమన్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు లోక్సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, మాగుంట ఒంగోలులో ఒక బ్రాండ్ అని తెలిపారు. అలాంటి వ్యక్తిని కాదని, సైకో ఒక ఎర్రచందనం స్మగ్లర్లను తీసుకువచ్చారని విమర్శించారు. మీకు స్మగ్లర్ కావాలా, బ్రాండ్ కావాలా తేల్చుకోవాలని సూచించారు. నేను ఒక విషయం మీకు చెప్తున్నాను. 5 ఏళ్లు ఈ జగన్మోహన్ రెడ్డి పరదాలు కట్టుకొని తిరిగాడా లేదా?
ఎక్కడొచ్చినా విధ్వంసం చేశాడా లేదా? చెట్లు నరికేశాడా లేదా? ఈరోజు వస్తున్నాడు, ఎన్నికల ముందు మీ దగ్గరికి వచ్చాడు, తల మీద చెయ్యి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు. వచ్చిన తర్వాత బాధుడే బాధుడు, పిడి గుద్దులు, అవునా కాదా? ఇప్పుడు ఆ నాటకాలు రాయడు, మళ్ళా వచ్చి ఏమి చేశానో చెప్పుకోలేక, ఏమి చేస్తాడో చెప్పలేక కన్ఫ్యూజన్లో పడిపోయాడు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నేను సంక్షేమ కార్యక్రమాలు చేయలేదంటున్నాడు. ఒకటే గుర్తుపెట్టుకో సైకో, నేను సంక్షేమ కార్యక్రమాలకు బడ్జెట్లో 19.15% పెడితే నువ్వు పెట్టింది 15.8% మాత్రమే. నువ్వు చేయని పనికి డబ్బా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పలంనేరు బహిరంగ సభలో చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన సీఎం జగన్ కు ఓటేస్తే పథకాలు కొనసాగింపు, చంద్రబాబుకు ఓటేస్తే పథకాలు ముగింపేనని స్పష్టీకరణ, చంద్రబాబు మేనిఫెస్టో అంతా మాయేనని విమర్శ. జిల్లాలో సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ఎన్నికల విధులపై 4, 6 తేదీల్లో శిక్షణ ఇస్తున్నట్లు ప్రకటన. 35వ డివిజన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిపై త్వరలో మేనిఫెస్టో విడుదల చేస్తున్నట్లు వెల్లడి. తూర్పు నియోజకవర్గంలో ఈసారి వైసీపీ జెండా ఎగరటం ఖాయమన్న ఆ పార్టీ అభ్యర్థి దేవినేని అవినాష్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించారని ధ్వజం. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.